ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తుంది. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదనే 2 బొట్లున్న తాళ్ళని మెడలో కట్టిస్తారు. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తారు. 7 అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ల బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. ఒక 2-3 ఇయర్స్ ఫ్రెండ్స్, తర్వాత ఇంకా రిలేషన్లోకి అలా వచ్చాము. ఇంట్లో ఇలా చెప్పాలి అని చాలా స్కెచెస్ వేసాము. క్రాంతి అయితే మా చెల్లికి కొన్ని గిఫ్ట్స్ ఇస్తా, ఇంట్లో చెప్పు అని కూడా అన్నాడు. సో అలా 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 కొన్ని స్క్రిప్ట్స్ రాసుకొని మమ్మీ వాళ్ళకి ఎలా చెప్పాలి అని రాసుకొని మొత్తము ఫైనల్గా ఈరోజు ఒప్పుకున్నారు. మ్యారేజ్, టుడే ఇస్ మ్యారేజ్ డే. మా పాప 26 ఇయర్స్ పెంచి ఇప్పుడు సంతోషంగా పెళ్లి చేసినాం. పెళ్ళి సంతోషంగా ఉంది. పెళ్లి చేసి పంపించడం ఒక బాధాకరం. ఏంటంటే ప్రతి తండ్రికి ఉంటుంది అది. అంటే 8 years ago నేను తను ఫస్ట్ టైం చేసినప్పుడు షీ ఈజ్ వెరీ స్మాల్ కిడ్, షీ ఈజ్ వెరీ నోటరియస్ అండ్ షీ ఈజ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ మీ అలాట్ నౌ, మచ్ బెటర్, మచ్ మెచ్యూర్డ్. షీ ఈజ్ మై ఉమెన్, నన్ అదర్ దెన్ మై ఉమెన్. తనకంటే నన్ను బాగా ఇంకెవరు అర్థం చేసుకోలేరు. నా కోపాన్ని, ఆనందాన్ని. సో తిట్టాలన్నా, పొగడాలన్నా, కలిసి ఉండాలన్నా, ఏం చేయాలన్నా తనే అనుకుంటున్నాను. సో యా, ఇద్దరం కలిసి ఒక మంచి జంటగా ఉంటామని ఆశిస్తున్నాను. నాకేమనిపించలేదు, వాళ్ళ ఇష్టమే మా ఇష్టం అనుకున్నాం మేమంతే. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ అక్క. మనకి పాప అంటే ఏంటంటే ఇంకా వెళ్ళిపోతుందని ఒక పెద్ద బాధ ఉంది. కానీ వాళ్ళు సంతోషంగా, ఇద్దరు సంతోషంగా ఉంటే మాకు అదే 10,000. అన్యోన్యంగా ఉంటూ మంచి స్టేజ్లో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలనేది మా కోరిక. ఎలా చూసుకున్నామో దానికంటే 100 times బెటర్గా చూసుకోవాలి అని చూసుకుంటాం. లిటరలీ చాలా మిస్ అవుతాను అక్కని. స్టే హ్యాపీ. ఐ లవ్ యూ బోత్.